హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్. కావ్య ఇష్మాటారిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం లేదండి, ఈరోజు ఉదయాన్నే టిఫిన్ పనులు అయితే అయిపోయినాయి. 11 అయిపోయిందండి టిఫిన్ అయిపోయే లోపల. ఇంకా నేను పైకి వచ్చేసాను. పైకి వచ్చి ఇంకా వంట పనులు అవి చేసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉన్నారు. మధ్యాహ్నం దాకే కదా స్కూల్, అందుకని ఇంట్లోకి వచ్చేసాను. ఇప్పటి నుంచి వీడియో తీస్తున్నాను. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది సాయంత్రం దాకా. ఏమేమి చేస్తానో ఒక చిన్న బిట్లాగా పెట్టాను, చూసేయండి. పిల్లల కోసం చికెన్ వండుతున్నానండి ఈరోజు. చికెను, జొన్న రొట్టె చేశాను, అన్నం వండానండి. అది కావాలంటే అది తింటారు, ఇది కావాలంటే ఇది తింటారని చెప్పి చికెను మరి పలసంగా చేయకుండా కొంచెం గుత్తంగా చేశానండి. ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి 4 వేసి, పెద్ద కారం లేకుండా, పిల్లలు కారం ఎక్కువ తినరు కదండి, అందుకని కారం కూడా చాలా తక్కువ వేసుకున్నాను. మా బాబు అయితే అసలు కారం తిండు, అందువల్ల చాలా తగ్గించేసాను. వీటితోటే కర్రీ వండేసానండి, చికెన్ కర్రీ. దాంట్లోకి జొన్న రొట్టె కూడా చేసి పెట్టాను. మళ్ళీ పిల్లలు తింటారో తినరని మళ్ళీ అన్నం కూడా కొంచెం వండేసాను. ఒక పావు సేరు గ్లాస్ వండానండి. ఏది నచ్చితే అది తింటారని చెప్పి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలకి ఫస్ట్ ఒక జొన్న రొట్టె, కొంచెం చికెన్ కర్రీ వేసి ఇచ్చానండి. ఇద్దరికి తింటున్నారు. ఇది తిన్న తర్వాత కొంచెం పెరుగన్నం పెట్టేస్తాను, సరిపోద్ది. ఇప్పుడు స్కూల్ మధ్యాహ్నం దాకేనండి వీళ్ళకి, అందుకని ఈ వారం వరకు మధ్యాహ్నం దాకేనంట. అందువల్ల ఇంటికి వచ్చి తినిపోతున్నారు. ఇది సాయంత్రం అండి మా షాప్ దగ్గర. చూడండి మా షాప్ ఎలా ఉందో. అటువైపు నూడిల్స్, ఇటువైపు టిఫిన్ సెక్షను. ఇక్కడ వచ్చి కుర్కురేలు, ఏమన్నా కావాల్సిన సామాన్లు అమ్ముకుంటూ ఉంటామండి. ఇప్పుడు అక్కడ టిఫిన్ సెక్షన్కి కావాల్సిన టిఫిన్స్ ఇక్కడ వేస్తామండి. లోపల వేస్తాను, బయట వేయను. ఉదయాన్నే అయితే బయట వేస్తాను. అందువల్ల ఇప్పుడు లోపల వేస్తున్నాం కాబట్టి ఒకవైపు బోండా చేసేస్తున్నాను. అప్పటికి ఒక్కొక్క వాయి లెక్కలు అన్నీ ఇచ్చేస్తున్నామండి. ఇది నెక్స్ట్ వాయి. బోండా కూడా 2 వాయిలు అయిపోయాయి, ఇంకొక వాయి వడేసేస్తున్నాము. బజ్జీలు అయితే మొత్తం అయిపోయాయండి, పిండి కూడా అయిపోయింది. ఈ వడగానే వేసేస్తే ఇంతటితోటి టిఫిన్ నా పనే అయిపోయినట్టే. నేను ఇంక ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు పిల్లల్ని తీసుకొని. ఇంక పోయి పిల్లలకి టిఫిన్స్, లేకుంటే ఫుడ్ తింటా అంటే ఫుడ్, లేకుంటే టిఫిన్ తింటా అంటే టిఫిన్ పెట్టి స్నానాలు గినాలు చేపిచ్చేస్తే నా పని కూడా అయిపోతుంది. ఈరోజు అయితే మా పిల్లలు టిఫిన్స్ తిన్నారండి. వాళ్ళు లేపించుకొని తినేసేసారు. చూడండి, ఇవి మినపగారెలు అంటారు కదండి. కొంతమంది ఏమో మినప వడలు అంటారు, కొంతమంది మినపగారెలు అంటారు. మా సైడ్ అయితే మినప వడలే అని అంటారు. కొంతమంది కొన్ని సైడ్లు వచ్చి గారెలు అంటారు కదా. మినప్పప్పు అనేది. ఈ వాళ్ళు మొత్తం కానీ బాగా ఫుల్గా బండ నిండా కానీ వేసామనుకో ఒక 25 వాళ్ళు వస్తున్నాయండి టిప్పుకి. 1 కేజీకి 70 వాళ్ళ దాకా వస్తాయండి. కొంచెం చిన్న సైజు కదండి, 5 రూపాయలు అమ్ముతున్నామండి ఆ చిన్న సైజు వడ. బోండా అయినా 5, బజ్జీ అయినా 5, ఏ అయినా 5నండి. పొద్దున పూట కూడా బోండా, బజ్జీ, వడ, ఇడ్లీ, దోశ, ఉప్మా అయితే 20 రూపాయలండి. ఈ మాత్రం కొరవన్నీ 5 రూపాయలేను. దాంట్లో కాంబినేషన్గా అల్లం పచ్చడి, టమాటో పచ్చడి, పల్లి పచ్చడి, సాంబారు, షేర్వా, ఈ 5-6 రకాలు ఉంటాయండి. ఇదండి. ఇవి వచ్చి
ఇలా ముందుగానే వేయించి పెట్టేసుకున్నామంటే ఉదయాన్నే గ్రైండర్ వేసేసుకుంటే సరిపోద్దండి. అందుకని నేను ఎప్పుడైనా సరే ఉదయాన్నే చేసుకోలేము, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ముందుగా వేయించి పెట్టేసుకుంటాము. దాన్ని వేరుశనగపప్పు, సాయిపప్పు వేయించి పక్కన పెట్టాను, పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను. కారానికి వచ్చి మిరపకాయలు ఒలిచి పక్కన పెట్టించేసాను. ఎర్రగడ్డలు కూడా, ఆనియన్ కూడా తొడుగులు తీపిచ్చేస్తున్నానండి. ఇంతే అండి ఈరోజు వీడియో. ఆ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.